చేసిన ఈ క్రీస్తుని విశ్వసించిన తర్వాత బలమైన విశ్వాసులైన ఈ క్రీస్తు రాయబారులు వారి పని చేసుకుని వారు జీవిస్తున్నటువంటి దానిలో క్రీస్తును కలిగి ఇతరులకు క్రీస్తును ప్రపంచానికి తెలియజేస్తుంది. క్రీస్తు రాజ్యంలో వారిని క్రీస్తు రాయబారిని క్రీస్తు రాయబారితో పంచుకున్నాడు. అదేవిధంగా రైతులందరినీ కూడా క్రీస్తు ఉండాలి. క్రీస్తు రాయబారులు దేవునితో సమాధాన పట్టని క్రీస్తు పక్షులుగా మేము భావించాం. మినిస్ట్రీ ఆఫ్ రికాన్సిలేషన్ అనేటువంటి విధానంలో తర్వాత భాగంలో మేము సమాధాన పడ్డాం. ఆదాము పాపం వల్ల మానవునికి దేవునికి మధ్య ఎడబాటు కావడం, దేవుడు మానవులతో ఉండేటువంటి ఫెలోషిప్ పోవడం వల్ల సమాసం ఆ ఫెలోషిప్ ని రెస్టోర్ చేయడానికే అంటే క్రీస్తు యేసు ద్వారా మానవులు సమాధాన పడ్డారు. అంటే సత్సంబంధాలు కలిగి ఉంటున్నాము. మీరు రాయబారులుగా ఉండండి అనే ఉద్దేశంతో ఈ వచనాలను తెలియజేస్తున్నాడు. క్రీస్తు రాయబారులుగా మనల్ని మనం ఏ విధముగా దేవుని పరిచర్యకు ఉపయోగించుకోవాలి అంటే, ఈ లోకములో విశ్వాసులైన వారు జీవిస్తూ ఉంటారు, కానీ వారిలో లోకం జీవించదు. అంటే ఈ లోకము నుంచి ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారు దేవుని రాజ్య వ్యాప్తికి పనిచేస్తున్నటువంటి వారు ఈ లోకములో క్రీస్తు రాయబారులుగా ఉండేటువంటి విశ్వాసులు ఎప్పుడు కూడా ఈ లోకానికి అంటిపెట్టుకునేటువంటి విధముగా ఉండకూడదు. లోకాకర్షణలు, లోకములో ఉండేటువంటి విధి విధానాలు వారు పాటించకూడదు. మీకు ఒక 3-4 ప్రసంగాల వెనక రెకాబీయుల గురించి చెప్పాను. వారు యూదులు కాదు. ఈ రెకాబైట్స్ అనేవారు, వారు ఇర్మియా ద్వారా దేవుడు యూదుల్ని హెచ్చరించాడు. ఆ రెకాబీయుల్ని చూడండి, నేర్చుకోండి అని వారిని హెచ్చరించాడు. అంటే దేవుని దృష్టిలో రెకాబీయులు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో వారు ఉన్నారు. వారు చేసే రెకాబీయులు అంటే ఇంచుమించు జిప్సీ లాంటి వారు, అంటే సంచార జీవులు. వారికి గృహాలు నిర్మించుకోరు, ధనధాన్యాల్ని పండించరు, పొలాలు కొనుక్కోరు. వారు ఎప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడేటువంటి జనులుగా ఉంటారు. అంటే రెకాబీయులను చూసి నేర్చుకోండి అంటే పంటలు పండించరు, అదేవిధంగా బిల్డింగులు కట్టుకోరు, గృహాల్లో నివసించరు, ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటారు. అయినప్పటికీ వారు బైబిల్లో దేవుడు ఏ విధముగా ఆ రెకాబీయులను దీవించాడో మనం ఆస్వాదించాం. వారు రాజ్యం భూమి మీద ఉంటుంది. ఈ భూమి మీద ఉండేటువంటి దేవుని రాజ్యము చాలా చిన్నది. మన చర్చ్ కూడా చిన్న మందా కాన్సెప్ట్, చిన్న చర్చ్, బట్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ది స్క్రిప్చర్స్ అండ్ ది టెస్టిమనీ ఆఫ్ ద లార్డ్ జీసస్. అయితే ఈ క్రీస్తు రాజ్యములో ఉన్నటువంటి విశ్వాసులు త్వరలో ప్రభు వచ్చి మధ్యాకాశానికి వచ్చి తీసుకుపోయే పిదప వారు దేవుని రాజ్యానికి, పరలోకములో ఉండేటువంటి దేవుని రాజ్యానికి ట్రాన్స్ఫర్ అవుతారని మీకు చెప్పాను. అంటే ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ ఆర్ కింగ్డమ్ ఆఫ్ ది క్రైస్ట్ విచ్ ఈస్ నౌ ఇన్ ది ఎర్త్, ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ది హెవెన్ వెరీ సూన్. అయితే ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ సాటన్ కూడా ఉంది ప్రపంచంలో, అదే ఎక్కువగా ఉంది. ఆ కింగ్డమ్ ఆఫ్ సాటన్లో నుంచి కనీసం కొంతమందిని మనం బ్రతికుండగా అంబాసిడర్స్గా బయటకు లాగి క్రీస్తు రాజ్యంలో చేర్పించవలసినటువంటి అవసరం ఉంది. ఆ పరలోక రాజ్యం గురించి, మన జీవన విధానం గురించి ఈ రాయబారులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. సో ఆల్ బిలీవర్స్ షుడ్ బి క్రైస్ట్ అంబాసిడర్స్. ఒకవేళ అలా ఉండలేదంటే
వారు జస్ట్ నామినల్ క్రిస్టియన్స్ లేక వారు నామకార్థపు విశ్వాసులుగానే మనం పరిగణించాలి. క్రీస్తు రాయబారులకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, క్రీస్తు రాజ్యం గురించి మనకు వేరొక జీవితం ఉన్నదని చెబుతూ ఆ రాజ్యానికి ప్రతినిధులుగా, క్రీస్తు ప్రతినిధులుగా అనేక మందిని క్రీస్తు రాజ్యంలోనికి చేరడం. వీరు ఈ యొక్క అంబాసిడర్స్గా, క్రైస్ట్ అంబాసిడర్స్గా ఉంటున్నప్పుడు తమ సొంత అభిప్రాయాలను తెలపరు. తమ దేశానికి అంటే పరలోకానికి అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మాత్రమే వారు చెబుతూ ఉంటారు. అంటే సొంత విధానంలో వారు ఏ విషయాన్ని కూడా ఇతరులకు చెప్పరు. అలాగే మంచి సేవకుడుగా, మంచి స్టీవర్డ్గా వారు క్రైస్తవ రాయబారులు ఉంటారు. క్రీస్తుకు నమ్మకమైన దాసులుగా ఉంటారు. అందువలన వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. వీరు దయతో ఉండాలి, కృపతో ఉండాలి, మంచి మర్యాదలతో ఉండాలి. సంభాషణ కూడా ఉప్పు వేసినట్లు చాలా రుచికరంగా ఉండాలి. క్రీస్తు పైన ఆధారపడినటువంటి ఈ యొక్క రాయబారులు తమ ప్రవర్తనలోనూ తమ నడకలోనూ క్రీస్తునెప్పుడూ గౌరవిస్తూ ఉండాలి. తాము చేసేటువంటి ప్రయత్నాలకు దేవుని అడగడం ద్వారా దేవుని శక్తిని కూడా కలిపి వారు చేసేటువంటి పనులను ప్రభావితంగా చేస్తూ ఉంటారు. జెన్యూన్ ఫెయిత్, వీరికి నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి నిజాయితీ ఉండాలి. క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం ఉండాలి. అందరు క్రైస్తవులు నిజాయితీగా ఉండరు, అందరు క్రైస్తవులు క్రీస్తు సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ వాళ్ళు ఏదో ఒక అలవాటైనటువంటి క్రైస్తవంలోనే ఉంటారు, కానీ నిజాయితీ కలిగిన క్రైస్తవులుగా, క్రీస్తు కొరకు పోరాడే వ్యక్తులుగా చాలామంది ఉండకపోవడం అనేది విచారకరం. వారు ఎప్పుడు ప్రేమ దయని కలిగి ఉండాలి, నీతి నిజాయితీలను కలిగి ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు కూడా వినయ విధేయతలు కలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. ఈ లోకము మాది కాదు అన్నట్లు రెకాబీయుల వలె ఉండాలి. మనిషి అవగాహనకు కొన్ని పరిమితులు ఉంటాయి, అయితే దేవుడు గొప్పవాడని గ్రహించాలి. చాలా వ్యతిరేకత ఉంటుంది. ఈ యొక్క సువార్తను తెలియజేయడము, క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి అనేకమైన అడ్డంకులు ఉన్నాయి. అయినప్పటికీ ధైర్యంగా సువార్తను పంచుకోవాలి. ఈ క్రైస్ట్ అంబాసిడర్స్ సేవలో పాల్గొంటూ ఇతరులకు సువార్తను పంచుకునేటప్పుడు వారికి సరైన పరిజ్ఞానం ఉండాలి. దేవుని పరిజ్ఞానం. నేను తాపత్రయపడేది 26 ఏళ్ళ నుంచి చర్చిని నడిపేటువంటి విధానంలో మీకు నేను చెప్పేది ఏంటంటే, క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానము పెంపారు చేసుకోండి. అప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా మీతో బయట వాదన చేసుకునేటప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో మీరు తెలుసుకుంటారు. కనుక నీవు ఒకవేళ క్రీస్తును గూర్చి ఇతరులకు పరిచయం చేస్తున్నప్పుడు నీవు తప్పనిసరిగా క్రీస్తులో లోతైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. అదే మనం చేస్తున్నటువంటి పని. మనము రాయబారులుగా దేవుని చేత ఆమోదించబడాము. వీఆర్ అప్రూవ్డ్ బై ది గాడ్. మన విశ్వాసులు వర్షిప్ చేసినప్పుడు ప్రభువాను మధ్యాకానికి వస్తున్నావు, మమ్మల్ని తీసుకుపోతున్నావు అంటున్నాను, కానీ మమ్మల్ని ఆ ర్యాప్చర్ ద్వారా పైకి తీసుకునే భాగ్యం అనుగ్రహించి అన్నారు. ఆల్రెడీ దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ దే విల్ గో టు ద హెవెన్. ఈవెన్ దే డై నౌ, దే హ్యావ్ ది బిలీఫ్ దట్ దే విల్ గో టు ద హెవెన్. కనుక రక్షింపబడిన వారును రక్షణ మార్గములో కడవరకు నడపడమే మన చర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం అందరము కూడా వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ గాడ్ అండ్ దేవుని రాయబారులుగా దేవుడు మనల్ని ఆమోదించాడు. వీఆర్ అప్రూవ్డ్ బై ది గాడ్. 1 Thessalonians 2:4. తెలుగులో ఖచ్చితంగా అప్రూవ్డ్ బై గాడ్ అని ఉండదు, ఎంచబడిన వారమే అని ఉంటుంది. మేము దేవుని చేత, NLT వర్షన్లో తెలుగు తర్జుమా, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, మేము దేవుని చేత సువార్త
అప్పగించబడడానికి, అంటే సువార్త బోధించడానికి దేవుడు మాకు సువార్తనిచ్చాడు, మేము ఆమోదించబడిన దూతలుగా మాట్లాడుతున్నాం అంటున్నాడు పౌలు. బై మా ఉద్దేశము మేము సువార్త చెప్పడము ప్రజల కోసం కాదు, దేవుని సంతోషపెట్టడం కోసమే. ఆయన మాత్రమే మన హృదయ ఉద్దేశాలను పరిశీలిస్తాడు. పౌలు గారు అంటాడు, వీఆర్ అప్రూవ్డ్ బై ది గాడ్ టు బి అంబాసిడర్స్. అట్ ద సేమ్ టైం ఆల్ క్రిస్టియన్స్ మస్ట్ బి అంబాసిడర్స్ ఆఫ్ గాడ్ అని పౌలు గారు చెప్తున్నాడు. మనము మరొక రాజ్యానికి, దేవుని రాజ్యానికి ప్రాతినిధ్యము వహిస్తున్నాము. ఈ లోకములో మనం వెళుతూ ఉండగా వేరొక రాజ్యము, పరలోక రాజ్యం గురించి మనము సూచన చేయవలసిన వారమై ఉన్నాం. పరలోక రాజ్యము గురించి సూచన చేసే వారముగా ఉన్నాం. ఈ లోకములో ఉండేటువంటి విధి విధానాలకు మన జీవితాలు చాలా వ్యతిరేకంగా ఉండాలి. ఈ లోకులతో పాటు మనము కూడా సమానులమే అన్న విధంగా ఉండకూడదు. ఎందుకంటే యోహాను సువార్త 18:36 అంటాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండా ఉండునట్లుగా నా సేవకులు పోరాడతారు, కానీ నా రాజ్యము భూలోక రాజ్యం కాదు అంటాడు. అంటే క్రిస్టియన్స్, రెకాబీలు చెప్పాను కదా, క్రిస్టియన్స్ షుడ్ బి జస్ట్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఇఫ్ దే ఆర్ నాట్ ది వరల్డ్లీ పీపుల్. లోకంలో జీవిస్తాము, కానీ ఈ లోకం మనది కాదు అన్న విధానంలో మనం ఉండాలి. పరలోకములో మనకు స్థానం ఉంది అనే విధముగా మనం ప్రతిబింబించాలి. విశ్వాసులు ఈ లోకంలో ఉంటారు, కానీ వారిలో ఈ లోకము ఉండదు. యోహాను సువార్త 17:16 నేను ఈ లోక సంబంధిని కానట్టు వారును, అంటే క్రీస్తు సంబంధించినటువంటి విశ్వాసులను లోక సంబంధులు కాదు. అయితే మీరు ఈ లోకంలో జీవించేటప్పుడు పాముల వలె మీరు తెలివిగలవారై ఉండాలి, పావురం వలె నిష్కపటులుగా ఉండాలి. మత్తయి 10:16 ఉన్నాం. ప్రభు మనకి గ్రేట్ కమిషన్ ఇచ్చాడు, భూదిగంతాల వరకు కూడా సువార్తను తీసుకెళ్ళమని. అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అంబాసిడర్స్. దీనికి మూలవాక్యం 2 కొరింథీయులు 5:5 మనం చూస్తాం. రాయబారులుగా మనల్ని మనం ఏ విధముగా ప్రవర్తించుకోవాలో అది కూడా చూస్తాం. రాయబారులు అంటే ప్రత్యేకంగా ఎవరో కాదు, క్రీస్తు విశ్వాసులే. క్రీస్తును ప్రేమిస్తూ క్రీస్తు కొరకు వారు ఏ ఉద్యోగాలు చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి. ఇవాళ సువన్ రతన్ ఓవర్షిప్లో ఒకటి చెప్పాడు, వీఆర్ నాట్ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ హెవెన్. ఫిలిప్పీలు 3:20 ఉంది. ఈ రెకాబీల్లాగా క్రైస్తవ విశ్వాసులు ఇప్పుడు కూడా ఈ లోకములో ఉంటూ ఈ లోకము మనది కాదు అని అన్న విధముగా ఉండాలి. అంటే ఈ లోకములో ఉండేటువంటి వాటి గురించి పేరు ప్రఖ్యాతులు, లేక డబ్బు సంపాదన, లేక సుఖభోగాలు, వీటి మీద క్రైస్తవులు ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. మనలో చాలామంది అటువంటి వారు ఉన్నందుకు దేవునికి వందనాలు. ఈ యొక్క లోకములో నుండి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకంటే మన పౌరసత్వం పరలోకములో ఉంది, త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నాం. అయితే దేవుడు ఈ లోకంలో మనం బ్రతికుండగా He has called us out of this world as a special people. Ambassadors of Christ are called out from the world. లోక సంబంధులు కాదు, వాళ్ళు లోకంలోనే ఉంటారు. ఎందుకంటే లోకము వారిని ఎందుకు ద్వేషిస్తుందంటే వారి యొక్క విశ్వాసానికి కర్తని యేసును ద్వేషించారు కనుక. సో బిలీవర్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్. ఈ కింగ్డమ్ని ఆ కింగ్డమ్లోకి ఆయన త్వరలోనే మార్చివేస్తాడు. సో అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్కి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతని ఇచ్చాడు దేవుడు. గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞని ఇచ్చాడు. అందులో నేను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28:18, 19, 20 చూసినట్లయితే గాస్పల్ షుడ్ బి స్ప్రెడ్ త్రూఅవుట్ ది వరల్డ్ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్
అంటే లోకములో భూదిగంతాల వరకు వెళ్ళిపోవాలి, సువార్త చెప్పాలనేది దేవుని ఆశయం ఉన్నది. దాని కొరకే ఎంతోమంది మిషనరీలు, ఎంతోమంది విశ్వాసులు తాపత్రయపడుతున్నారు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. దట్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. ఇంకా ఈరోజు సువర్ణరత్న కూడా వర్షిప్లో మనం రెగ్యులర్గా మాట్లాడుకునేటువంటి రాయల్ ప్రీస్ట్హుడ్ గురించి ఉటంకించాడు. రాయల్ ప్రీస్ట్హుడ్, రాయల్ అంటే రాజు, కింగ్, ప్రీస్ట్ అంటే యాజకుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు విశ్వాసాలుగా అంటే ఆయన గుణాతిశయాల్ని మనం ప్రచురం చేయాలి. ఒక ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం, రాజులైన యాజక సమూహము, హోలీ ప్రీస్, పరిశుద్ధ జనము, హోలీ నేషన్గా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. సో అకార్డింగ్ టు దిస్ scripture, we strongly believe that we are all kingly priesthoods. We are all believers are kingly priesthoods. కింగ్ అంటే ఇతరులకు చెప్పేవాడు, ప్రీస్ట్ అంటే ఆరాధించేవాడు. బ్రియాన్ మోసెస్ కూడా వర్షిప్ చేస్తూ 1000 ఏళ్ల పాలనలో మమ్మలను రాజులుగాను యాజకులుగాను ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇక్కడిదే అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే కింగ్లీ ప్రీస్ట్హుడ్, కింగ్ చెప్పేవాడు. మనము కింగ్ అంటే సువార్తను ఇతరులకు చెప్పాలి. ప్రీస్ట్ అంటే యాజకుడు, ప్రీస్ట్హుడ్ అంటే దేవునిని స్తుతించే జనాంగం. అది ఎలా ఉండాలి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. బాజా బాయింత్రీలు, గొడవలు, లేకుంటే ఏదో అల్లరితో కూడిన పాటలు, అలాంటి విధానంలో మనకి మన డాక్ట్రిన్ వ్యవస్థాపకులు మనకు నేర్పించలేదు. సో వీ షుడ్ డూ ద సైలెంట్ వర్షిప్ ద గాడ్. దేవుడికి మీకు మాత్రమే ఆ వర్షిప్ తెలుసు. మీరు అర్పించేటువంటి స్పిరిచువల్ సాక్రిఫైసెస్, వాట్ వీ డిడ్ ఇన్ ద మార్నింగ్, దట్ విల్ go to heaven. There God will relish our worship. వన్ మ్యాన్ షో అనేది ఉండదు మనకి. వీఆర్ ఆల్ హోలీ ప్రీస్. వాక్యం ఎవడో జ్ఞానవంతుడు చెప్తాడు, నాలంటోడు, మిగతా వాళ్ళు కూడా జ్ఞానవంతులు అయ్యారు. అన్ని వర్షిప్లు కలిపితే 2-3 ప్రసంగాలు అయిపోతాయి ఇవాళ వర్షిప్లు మీరు వింటే పూర్తిగా. సో అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ కూడా హోలీ ప్రీస్హుడ్స్. వాళ్ళు చెబుతూ ఉండాలి, దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. పిటి ఏంటంటే పాస్టర్లు, చాలామంది పాస్టర్లు, బిలీవర్స్ కూడా హోలీ ప్రీస్ట్ అంటే నమ్మరు. బట్ దే డినై ది వర్స్ 1 Peter 2nd chapter 9th verse. ప్రజలందరినీ, విశ్వాసులందరినీ కూడా చీకటిలోంచి వెలుగులోనికి పిలిచాడు క్రీస్తు గుణాతిశయాల్ని ప్రకటన చేయడానికి. ఏర్పాటు చేసుకున్నాడు ఒక వంశముగా, ఒక జాతిగా, అదే రాజులైన యాజక సమూహముగా, ఒక పరిశుద్ధ జనముగా. ఎందుకంటే ఈ హైరార్కీలో మొదటి శతాబ్దం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క మార్పులు చేర్పుల్లో కొన్ని సంఘాలలో పాస్టర్ ఈజ్ ఓన్లీ హోలీ పర్సన్, ద రిమైనింగ్ ఆర్ నాట్ హోలీ, జస్ట్ దే ఆర్ బిలీవర్స్ అంతే. అయితే దేవుడు ఏర్పాటు చేసినట్టు ఒరిజినల్ డాక్ట్రిన్లో ఆల్ ఆర్ ప్రీస్. ఆ కాన్సెప్ట్ మనం బాగా అర్థం చేసుకున్నాం. అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ కూడా హోలీ ప్రీస్గా ఉండాలి, రాజులైన యాజక సమూహంగా ఉండాలి. సో వీఆర్ చూజన్ పీపుల్, రాయల్ ప్రీస్హుడ్, హోలీ నేషన్. ఇవి మామూలు పాస్టర్స్ ఇష్టం ఉండదు. వాళ్ళొక్కలే దైవజనులు, వాళ్ళొక్కలే పరలోకంలోకి వెళ్తామన్నట్టుగా బోధ ఉంటుంది. బట్ దీని ప్రకారము 1 Peter 2:9 ప్రకారము ఆల్ ఆర్ హోలీ పీపుల్, బిలీవర్స్. అంటే బిలీవర్స్ యేసు బోధలకు అనుగుణంగా ఉండాలి. వారి సాక్షి జీవితము యేసును ప్రతిబింబించాలి. వారు ఈ లోకంలో దేవుని బిడ్డలుగా ఉండాలి. క్రీస్తు రాజ్యములో
సభ్యులుగా ఉన్నటువంటి వారు, అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా వారి సాక్ష్యం బాగుండాలి. వారు జీవితంలో వారి సమాధాన పరిచర్యను కొనసాగిస్తూనంటారు. క్రీస్తుకు రాయబారులం. ఈ మినిస్ట్రీ ఆఫ్ రికాన్సిలేషన్ అంటే ఏంటంటే, దేవునికిని మానవునికిని వచ్చిన ఎడబాటు, ఈ ఎడబాటును తొలగించడానికి క్రీస్తు చేసినటువంటి మహాత్యాగమును బట్టి దేవుడు మానవుడు సమాధాన పడుతున్నాడు. సో గాడ్ విల్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ హ్యూమన్స్ నౌ. సో మనము తండ్రి అబ్బా అని ఆయనకి మొరపెట్టచ్చు. హీ విల్ లిసన్ అండ్ గివ్ ద రెస్పాన్స్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు లేకుండా అది జరగదు. సమాధాన పరిచర్యను నేను చేయడానికే నేను పిలువబడ్డాను అంటున్నాడు. ఇదే వాక్యాన్ని ఒకసారి మళ్ళా చదువుతాను. 1 Corinthians 1st chapter 17th. బాప్తిసమమిచ్చుటకు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము, మాటలతో మభ్యపెట్టే మాటలు కాకుండా సువార్తను ప్రకటించడానికే నన్ను పంపించు. అంటే ఇక్కడ ఈ వాక్యంలో బాప్తిస్మము కంటే సువార్త ప్రకటించుట మెరుగు అన్న అర్థం వచ్చే విధంగా చెప్తున్నాడు. పౌలు ఎప్పుడు బాప్తిసాలు ఇవ్వలేదు. అందుకే మై డ్యూటీ ఈజ్ ఓన్లీ టు ప్రీచ్ గాస్పెల్, నాట్ ఫోర్సబుల్ కన్వర్షన్స్. గాడ్ విల్ కన్వర్ట్ దెమ్ ఇఫ్ హీ ఈజ్ విల్లింగ్ అనే కాన్సెప్ట్లోనే ఈ మినిస్ట్రీ ఆఫ్ రికాన్సిలేషన్ అనేది ఉన్నదని మీకు చెబుతున్నాను. ఈ రికాన్సిలేషన్ క్రీస్తు ద్వారా మళ్ళా మనం తిరిగి ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉండడం అనేది దేవుడు ఆ విధముగా చేయుట మనకిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఆధిక్యతని మనము చెప్పవచ్చు. మనము దేవునితో, ప్రజలందరూ కూడా దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి ఒక సిలువ యాగం ద్వారా ఆయన సమాప్తమైందని చెప్పాడు. ఆ దైవ ప్రణాళికను ఆయన నెరవేర్చాడు. సో కొలస్సీలకు రాసిన పత్రిక 1:22 మనము ఇప్పుడు తండ్రి ఎదుట పరిశుద్ధులు, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబడుతున్నాము అంటే కారణం ఏంటంటే యేసయ్య చేస్తున్నటువంటి బలియాగాన్ని మనము విశ్వసించడం బట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:9 క్రీస్తు దేవుడు కాదు, దేవుని కుమారుడు అనే వర్షన్స్ కూడా ఉంటాయి. అవి మనము నమ్మం. క్రీస్తే దేవుడు. 9 చూడండి. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే దేవుడే క్రీస్తులో నివసిస్తున్నాడు. దేవుడే సాక్షాత్తు ఇన్ క్రైస్ట్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ ది డైటీ లివ్స్ ఇన్ బాడీలీ ఫామ్. ఇంకా గిడియన్ మినిస్ట్రీ గురించి ఒక్క క్షణం చెప్తాను, తర్వాత కూడా మళ్ళా మీకు డీటెయిల్గా చెప్తాను. దానికి సంబంధించినటువంటి సోదరుడు వచ్చి ఉన్నాడు, ఆయన కూడా తన సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటాడు. రిమెంబర్, ఎవ్రీ క్రిస్టియన్ ఫెయిత్ఫుల్ బిలీవర్ ఈజ్ ఏ అంబాసిడర్ ఆఫ్ గాడ్, అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. ఈ గ్రేట్ కమిషన్ అనేది మనందరికి ఇచ్చాడు, పాదులకే కాదు ఇవ్వటం. పౌలు నేను బాప్తిస్మం ఇవ్వను అన్నాడు. సమాధాన సువార్త మాత్రమే ప్రకటిస్తాను, అంటే సిలువను గూర్చిన వర్తమానం మాత్రమే నేను చెప్తాను అని అన్నాడు. అదే దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అని. గిడియన్స్ వోంట్ డూ ఎనీ బ్యాప్టిజమ్స్. దే విల్ మేక్ ద డిసైపుల్స్ బై డిస్ట్రిబ్యూటింగ్ ద బైబిల్స్. ఆ బైబిల్ కొన్ని పాడైపోవచ్చు, కొన్ని ఉగ్రవాదులు, మతత్వవాదులు వాటిని కాల్చివేయచ్చు. బట్ సమ్ స్క్రిప్చర్స్, బికాస్ దే ఆర్ ది లివింగ్ గాడ్, దే విల్ ట్రాన్స్ఫార్మ్ ద పీపుల్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. అది వారి నమ్మకం. నిజమే. అది కూడా చర్చిలు ఏముండవు గిడియన్స్కి. దెర్ ఆర్ నో చర్చెస్, బట్ దే ఆర్ ఫెయిత్ఫుల్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ లైక్ పౌల్. వారు సమాధాన సువార్తను కూడా చెబుతారు. లిటిల్ బిట్ వాక్యం ఇచ్చేటప్పుడు, స్కూల్స్లోను హోటల్స్లోను పంచేటప్పుడు ఓ మాట చెప్తారు. బట్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ అపోజిషన్ నవ్ డేస్. అందువల్ల చాలా వరకు కట్టెలు అయిపోయింది ఈ ప్రీచింగ్ బై గిడియన్స్ ఇన్ ది వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. బట్
Better than that, they give the scriptures. They hand out the scriptures to the prisoners, to the school girls and boys, కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్, సైనిక స్థావరాల్లో కూడా ఇస్తారు, హోటల్స్లో ఇస్తారు. ఈ విధముగా ద బైబిల్ విల్ స్పీక్ టు దోస్ హూ ఆనర్ ద బైబిల్. ఓపెన్ చేసినోడికి, చదివినోడికి దేవుడు మాట్లాడతాడు. క్రిస్టియానిటీ అనేది కూడా దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, దోస్ హూ ఆర్ చోజన్ బై గాడ్, వాళ్ళే నిజమైనటువంటి విశ్వాసులు. ఫోర్స్బుల్గా మత మార్పుల ద్వారా క్రైస్తవులను ఎవరూ తయారు చేయలేరు. గాడ్ విల్ ఓన్లీ చేంజ్, బట్ అవర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద డ్యూటీ ఆఫ్ గిడియన్స్ ఈజ్ నథింగ్ బట్ టు డిస్ట్రిబ్యూట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద వేరియస్ పీపుల్ ఇన్ ద వరల్డ్. సో ఆ విధముగా వారు కూడా క్రీస్తు రాయబారులు, మనము కూడా క్రీస్తు రాయబారులమే. క్రీస్తు బోధనల పట్ల విశ్వాసం ఉండాలి. క్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళు దీంట్లో క్రీస్తు రాజ్యంలో ఉండలేరు, అంబాసిడర్స్గా కూడా ఉండలేరు. మనము మామూలు అంబాసిడర్లు, వాళ్ళ దేశానికి రాయబారులు. వాళ్ళ దేశానికి రాయబారులుగా ఇంకొక దేశంలో ఉంటూ తమ సొంత దేశాన్ని వ్యతిరేకించరు. వ్యతిరేకిస్తే వెంటనే ఉద్యోగం నుంచి వాడిని తీసేస్తూ ఉంటారు. వీరు ఎప్పుడు కూడా సువార్తతో పాటు జీవిస్తారు. ప్రకటించడమే కాదు, వాళ్ళ చర్యలు, మాటలు, సంబంధాలు క్రీస్తు ద్వారా సువార్తన రక్షణ రూపొందించడానికి వారి జీవితాల్ని పణంగా పెడతారు. అంటే క్రీస్తుకు ఒక రోల్ మోడల్గా ఉండాలి. ప్రీచింగ్. మహాత్మా గాంధీ ఒక మాట అంటూ ఉండేవాడు తన క్రైస్తవుల గురించి. తన యొక్క ఎన్కౌంటర్లో చాలా విషయాలను ఆయన ఫేస్ చేశాడు. అప్పుడు పెద్ద పెద్ద దొరలు చర్చెస్ సూట్లు వేసుకుని ఎవరు గొప్పగా కారుల మీద, కాస్ట్లీ కారుల మీద చర్చ్కి వస్తూ ఉంటుంటే వారిని లోపలికి ఆహ్వానించి, సార్ ఇక్కడ కూర్చోండి అని పెడుతూ ఉండేవారు. వాళ్ళ అషర్స్ అంటారు. అషర్స్ అంటే డబ్బున్నవాడు పైకి ఉండే దర్పం బట్టి, వాడి అపీరెన్స్ బట్టి వాడికి గౌరవం. చర్చ్కి వెళ్ళినప్పుడు కూడా అది. మహాత్మా గాంధీజీ ఆయనకి షర్ట్ ఉండదు, మామూలుగా బోసి తాత అంటారు కదా, ఆ విధంగా మన ఫాదర్ ఆఫ్ నేషన్ ఒకసారి ఆంగ్లేయులు ఎక్కువగా వెళ్ళే చర్చ్కి వచ్చినప్పుడు అషర్స్ అక్కడ బయట ఉండి వాళ్ళ లోపలికి తీసుకొస్తూ ఉంటారు. ఆయన బయటకు గెంటేశారట, చర్చ్ బయటకి. అప్పుడు క్రీస్తు గురించి బాగా తెలుసు మహాత్మా గాంధీజీకి. క్రీస్తు లక్షణం ఈ క్రిస్టియన్స్లో ఒక్కటే కూడా కనిపించట్లేదు నాకు అని ఒక కోట్ చేశాడు ఆయన. ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఆర్ ప్రీచర్స్ బట్ దే డోంట్ ప్రాక్టీస్ ద గాస్పల్ ఇన్ దేర్ మెసేజెస్, ఇన్ ద లైఫ్స్. వీరు ప్రకటించేవారు మాత్రమే కానీ ఆ వాక్యానుసారమైనటువంటి మాటలను తమ జీవితాల్లో అన్వయింప చేయడం అనేది చాలామంది క్రైస్తవులు చేయరు అని బాధపడుతూ తన యొక్క ఆత్మకథలో రాసుకున్నాడు. క్రిస్టియన్స్ ఆర్ ఆల్ ప్రీచర్స్, ఆల్మోస్ట్ ఆల్ ప్రీచర్స్ బట్ నాట్ దే డూ ప్రాక్టీస్. అందుకనే క్రైస్తవ్యము అటు బాగా చెప్పచ్చు వాక్యము. మీ టీవీలో బోల్డంతమంది పెద్ద పెద్ద హంగామా, కోట్లాది రూపాయలు కానుకలు వచ్చేటువంటి చర్చిల్లో హంగామా చాలా ఎక్కువ గొప్పగా ఉంటుంది. బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్, పర్సనల్ టెస్టిమనీ చాలా అసహ్యంగా ఉంటుంది. ఇఫ్ యూ డిటెక్ట్ ద holiness, you don't find the organizers of those churches even 1% or 2% of holiness in them. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడడు, కానీ వాళ్ళు సువార్తతో నడవరు. మీకు చాలా ఇలస్ట్రేషన్స్ కొన్ని ప్రసంగాల్లో చెప్పాను. అన్బిబిలికల్లో బిల్లీ గ్రహాంతో పాటు 25 ఏళ్ళు సువార్త పరిచర్య చేస్తున్నటువంటి టెంపుల్టన్ 25 ఏళ్ల పరిచర్య తర్వాత సువార్త వ్యర్థం అనేసాడు. బిల్లీ గ్రహాం ఈస్ ఎ గ్రేట్ ఎవాంజలిస్ట్. అసోసియేట్గా ఉన్నటువంటి టెంపుల్టన్, హీ లెఫ్ట్ క్రిస్టియానిటీ ఆఫ్టర్ 25 years. అలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. రీసెంట్ స్టడీస్ క్రిస్టియన్స్ పాస్టర్ మీద అమెరికాలో జరిగినప్పుడు చాలామంది పాస్టర్లు, చాలామంది, ఒకళ్ళిద్దరు కాదు, they confess that they are doing that pastor job
ఫర్ దర్ లైవ్లీవుడ్, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మమ్మల్ని పిలుచుకున్నాడు కనుక మేము సువార్తను చెబుతున్నామనే దృక్పథం లేదు, జస్ట్ జాబ్. సో బిల్లీ గ్రాయంతో పాటు 25 ఏళ్ళు చేసినటువంటి వ్యక్తి, ఇంకా అలాగా ఇంకా 2 ఎగ్జాంపుల్స్ మీకు, ఇతర ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆఫ్టర్ హ్యావింగ్ సర్వ్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ 25 years as preachers, they have gone out of the Christianity and written the books against Christ. అవన్నీ మీకు విదితమే. వీళ్ళు నామినల్ క్రిస్టియన్స్ కంటే చాలా దుర్మార్గులు అని చెప్పచ్చు. క్రీస్తు సువార్తను అనుభవించి 25 ఏళ్ళు వీళ్ళ సిలువేస్తారు యేసుప్రభుని. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ లైక్ దట్ నవ్ డేస్. సువార్తతో జీవించడం అనేది వీళ్ళకి తెలీదు. సాక్షి జీవితం, క్రీస్తు రోల్ మోడల్, వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకునేవాళ్ళు ఆ యొక్క తోడేళ్ళు ముసుగులో వచ్చేటువంటి మోసగాళ్ళలాగా కొంతమంది ఉండడం అనేది విచారకరం. అందుకనే ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 1:27 అంటాడు, మీరు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, స్ట్రైవింగ్ టుగెదర్ యాజ్ వన్ ఫర్ ది ఫెయిత్ ఆఫ్ ది గాస్పెల్. సువార్తకు తగినట్లుగా నడిస్తే క్రైస్తవులందరూ కూడా దే విల్ బికమ్ వెరీ గుడ్ అంబాసిడర్స్. అలా నడవకే కదా, ఓన్లీ ఆదివారం నాడు ఏదో ముఖస్థుతికి వస్తారు, మన చర్చ్ వారు కాదు. మెజారిటీ ఆఫ్ ది చర్చెస్ దే గెట్ దేర్ పీపుల్ అండ్ ది ఆఫరింగ్స్ ఓన్లీ యాజ్ ఏ హ్యాబిచువల్ థింగ్. అలవాటు అయిపోయింది. వేళ చర్చికి వెళ్ళకపోతే ఏదైనా ప్రమాదం అవుతుంది అనే ఉద్దేశంతో కానీ, బట్ నాట్ వర్షిపింగ్ ది గాడ్ విత్ ద ట్రూత్ అండ్ ది స్పిరిట్. అది సాధన చేస్తేనే వస్తుంది ప్రియమైన వాళ్ళారా. వీఆర్ అంబాసిడర్స్, we beg you on behalf of Christ to reconcile back to God. మేము క్రీస్తు యొక్క రాయబారులం, ఆయనతో సమాధానపడండి అని, క్రీస్తుతో సమాధానపడండి అని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతుకాలనుకుంటున్నాను. వితౌట్ క్రైస్ట్ దెర్ ఈజ్ నో సాల్వేషన్, వితౌట్ క్రైస్ట్ దెర్ ఈజ్ నో ప్రేయర్ టు గాడ్. అది మీకు గత వారమే గుర్తు చేశాను. స్టెఫెన్ న్యూడీల్ అనేటువంటి టాపిక్లో మన యూట్యూబ్ ఛానల్లో అన్నీ మీరు చూసుకోవచ్చు, అన్నీ రికార్డ్ అయిపోయి ఉంటాయి. క్రీస్తు వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించమని స్టెఫెన్ అన్నాడు, రాళ్లతో కొట్టబడి చంపుతూ. క్రీస్తు నా ఆత్మను చేర్చుకో, యేసుప్రభు అన్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించున్నాను. అవర్ రోల్ మోడల్ ఈజ్ క్రైస్ట్, త్రూ క్రైస్ట్. క్రీస్తు లేకుండా క్రైస్తవ్యమే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. Gideons are ambassadors of the Christ. But others I cannot tell. Having been in Gideons for more than 40 years, I am the most Gideon in the Rajahmundry. By that time, pastors are not allowed to be Gideon members. దాంట్లో ఒక ఉద్యోగం చేస్తూ ఉండాలి, వ్యాపారాలు చేస్తూ ఉండాలి, లేకుంటే ప్రొఫెషనల్ పీపుల్లే ఉంటారు. కానీ నేను జాయిన్ అయ్యేటప్పుడు ఒక ప్రొఫెసర్ని అంతే. తర్వాత లేటర్ ఆన్ 2000లో పాస్టర్ కింద దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఐఎమ్ డూయింగ్ పాస్టర్షిప్ సిన్స్ 1999 ఫర్ యూ ఓన్లీ. మనం బయటకు వెళ్ళకూడదు, ఎక్కడ చెప్పకూడదు, డాక్టర్ని అలాంటిది. సో హ్యావింగ్ వర్క్డ్ ఇన్ ద గవర్నమెంట్ for more than 35 years as a regional joint director of higher education, I never left my God. So far, till my death, I confess to the Lord Jesus. స్టెఫెన్ కూడా అలాగే కన్ఫెస్ చేశాడు. క్రీస్తు వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించండి అన్న విధముగా ఈ నేరము వీరి మీద మోపొద్దన్నాడు. అది క్రిస్టియానిటీ అంటే. నా ఆత్మను చేర్చుకో, ఇఫ్ ఐ డై ప్లీజ్ టేక్ మై స్పిరిట్ ఆర్ సోల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని విధానంలో క్రైస్తవులు జీవించాలి. అంబాసిడర్స్. ద ప్రైమరీ రోల్ ఈస్ యేసుపై విశ్వాసం ఉండాలి,
ఇతరులను దేవుని వద్దకు తీసుకుని రావాలి. ఫర్ వీఆర్ ఆల్సో హిజ్ ఆఫ్ స్ప్రింగ్. పౌలు బోధిస్తూ అపోస్తల కార్యంలో ఒక మాట అంటాడు 17:28. మనము దేవుని సంతానం. వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నేను ఒకసారి పల్లెటూరు వెళ్ళాను. ఒక పల్లెటూరు ఎప్పుడో 25 years బ్యాక్. ఒక ఆమె మాట్లాడుతూ ఏదో గవర్నమెంట్ ఆఫీసర్గా ఏదో ఒక దాని మీద ఒక పని మీద ఉన్నప్పుడు మేము ఆమె చదువులేదు ఏమీ లేదు, వాళ్ళ పాస్టర్ ట్రైనింగ్ ఇచ్చాడనమాట. దేవుని వందనాలు, మేము దేవుని బిడ్డలమండి, ఈ తప్పు చేయమని చెప్పింది. అలా మనలో ఎంతమంది చెప్తాం వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. పౌలు అంటాడు మనమంతా కూడా దేవుని సంతానం అంటున్నాడు. అక్కడ వినేటువంటి గ్రీకులతో కూడా ఏమంటున్నాడంటే మీ యొక్క కవులు కూడా రాశారు కదయ్యా దేవుని సంతానం అని, మరి నేను చెప్పింది ఎందుకు నమ్మరన్నట్టు విధంగా గుర్తించాడు. మనము మన మానవ జాతి ఉనికి దేవుని మీద ఆధారపడి ఉంది. దేవునితో సంబంధం కలిగి ఉంటేనే మనకి ఆ యొక్క బ్లెస్సింగ్, లేకుంటే వీ విల్ పెరిష్, నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే నాశనం అయిపోతున్నటువంటి అనేక మందిని మనము ప్రభు రాజ్యంలో చేర్చడమే మన విధి అయి ఉన్నది. సామెతలు 13:17 ఏముందంటే దుష్టుడైన అంబాసిడర్ కీడునకు లోబడును, ఎ వికెడ్ మెసెంజర్ ఫాల్స్ ఇన్ టు ట్రబుల్. మెసెంజర్నే రాయబారులని కూడా అనొచ్చు. బట్ ఎ ఫెయిత్ఫుల్ అంబాసిడర్ బ్రింగ్స్ హెల్త్. ఆరోగ్యం తీసుకొస్తాడు, సంతోషం తీసుకొస్తాడు, సమాధానం తీసుకొస్తాడు. క్రీస్తుకు నమ్మకమైన రాయబారుల వల్లే మనం ఇతర ప్రజలకు కూడా, విశ్వాసులుగానే కాదు, మన జీవితం ద్వారా ఆరోగ్యము, ఉల్లాసము, ఓదార్పును అనుగ్రహించాలి. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఈ యొక్క మెసేజ్ మీద ఒక స్పెషల్ సాంగ్ మీకు మన గ్రూప్లో